అయ్ ఏం పాపా ఏమైతుంది? ఏమైనా తినాలనిపిస్తుంది, తినేతలకి వాంతికి వచ్చేస్తుంది. అయ్యా గుండెల్లో ఒకటే బుగులు. అయ్యయ్యో దానికేనా? ఏం అవతారాలు పడతారు చూడక్క. ఈ కాలం మొగుళ్ళు కూడా అట్లే ఉన్నారు లెక్క. పెళ్ళానికి ఏమైనా అయితే చాలు అల్లాడిపోతారు అట్లే. కరెక్ట్ చెప్తీవక్క. ఈ కాలం పిల్లలు ప్రెగ్నెంట్ అయితే చాలు కొంపలో ఒక్క పని చేసుకోరు. ఆ మా కాలంలో మా అత్తలు ఎట్లుంట్రి ప్రెగ్నెంట్ అని కూడా చూడలేదక్క. 4 నెలల పిల్లోడిని సంకల్లో పెట్టుకొని 8 మందికి వంట చేసి పెడతాంటినక్క. అయ్యో మేము ముందు కొట్టాల్లో ఉంటుంది. ఆ కొట్టానికంతా సున్నం పూపించింది మా అత్త. వెరీ గుడ్ వెరీ గుడ్. మా అత్త అయితే మా ఇంటికాడ 80 ఫీట్ రోడ్ ఉండే అదంతా నాతోనే ఏపిచ్చిండేది. అప్పటి మొగుళ్ళు ఇప్పటిలాగా కాదక్క, చాదకాని కొడుకులు. బా కరెక్ట్ చెప్తారక్క. నోరు మూసుకొని పని చెయ్యే ముండా అంటండ. నా బాధ ఎవరితో చెప్పుకోలేక్క. అవును చెప్పేది మర్చిపోతే చూడక్క, నా కూతురు కూడా 3 నెలల ప్రెగ్నెంట్. నా కూతురే ఫోన్ చేసింది చూడు. చెప్పు నాన్నా. ఇప్పుడే లేస్తి అమ్మా. అయ్యో నువ్వే లేచివా లేకుంటే అల్లుడు గారు లేపినారా? నేనే లేస్తి. ఏందమ్మా నువ్వు అసలే ఒట్టి మనిషి కూడా కాదు, అట్లా లేయకూడదమ్మా. అల్లుడికి చెప్పల్లా. సరేలే. దొడ్డికి నువ్వే పోతావా లేకుంటే అల్లుడిని పిలుచుకొని పోతావా? నిన్న మా ఆయన పిలుచుకొని పోయిండా, ఇప్పుడు నేను పోతానమ్మా. ఆయన పండుకున్నారు అందుకి. ఏందమ్మా అల్లుడిని ఎంట పెట్టుకొని పోమ్మా. యాడికి పోయినా కూడా నీకు చెప్తే కూడా అర్థం చేసుకోవు. సరేలే అమ్మా. మా ఊరికినే మా ఆయనకి దొడ్లో నాతో పాటు కూర్చోబెట్టుకుందునా? ఓకే ఓకే.